ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తాను. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తాను. దా, నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడా? అర్జెంట్ గా ఇంటి బయటికి పంపించపోయావుంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు బీకి ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాను లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పడింది పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. ఎరా పద్దయ్య, నీ ముఠాలో అందరినీ కుర్రగాంగనేసావారా? గట్టిగా పని చేస్తారయ్యా. నీ ముఖం ఒకడికి పళ్ళగడ్డం చేత కాదు, కుప్పలేయడం చేత కాదు. ఎవరయ్యా నువ్వు? పని కావాలి. ఎరా పద్దయ్య, నీ ముఠా మనిషా? కాదండి, కొత్త ముఖం, నేను ఎప్పుడు చూడలేదు. ఏ ఊరినిది? నిన్నేనయ్యా అడిగేది, మాట్లాడవే. పనిస్తే చేస్తాను. కూలికెళ్తావా? మీ ఇష్టం. మీరు తీసుకెళ్ళండి రా. అటగనండి. నలుగురు తీసుకోండి. ఏ నిలబడ్డావే? రావయ్యా, రా. ఇదిగో తీసుకో. ఇది ధర్మం కాదయ్యా, నువ్వు చేసిన శ్రమకి ఫలితం. నాకు డబ్బొద్దండి. డబ్బొద్దున్న మనిషిని మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తున్నా. ఈ రోజుల్లో అన్నప్రాసన చేసేటప్పుడు ఏడాది నిండని పసిబిడ్డ కూడా ఏం పట్టుకుంటుందో తెలుసా? డబ్బు. ఏం మనిషివయ్యా, తీసుకో. నాకు కాస్త అన్నం పెట్టించండి. అన్నపూర్ణ, ఏమిటండి? ఒక మనిషికి భోజనం ఏర్పాటు చేయి. అరబ్ తీవ్రవాదులు 7 గంటల సేపు చిన్న తరహా శత్రులతో పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఇజ్రాయేలీ దళాలు 3 అరబ్బులను చంపివేయడంతో ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి. సింధు శాఖ యుద్ధాన్ని అంతం చేయించేందుకు ఇరాన్ దౌత్యపరంగా జరుపుతున్న ప్రయత్నాల్లో అల్జీరియా నెమ్మదిగా. ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి ఏ వైద్యం చేయించినా, ఏ స్పెషలిస్ట్ కి చూపించినా ఈ కాలు మాత్రం రాదండి. ఇంతకాలం వస్తుందనే మీరు. బాబాయ్ గారు, అమెరికా తీసుకెళ్ళినా మీ అబ్బాయి అవిడితనం పోదండి. భవిష్యత్తులో అతను లేచి తిరగడం అనేది జరగదు. ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆడవాళ్ళు తట్టుకోలేరని చెప్పలేదు. ఇక మీ కొడుకు లేనట్టే. ఎరా, ఫీజు పుచ్చుకున్నావా? నాది పుచ్చుకున్నా. మరి నాదో? వచ్చే ముందే పుచ్చుకున్నారు. ఎన్నిసార్లు ఇస్తారు? పాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పుచ్చుకో, మళ్ళీ వచ్చే పని ఉండదు. కాలుకి ఏమైంది? బంతాడుతూ పడిపోయాడు బాబు. నొప్పిగా ఉందా? బాగా నొప్పిగా ఉందా? ఇక్కడ అయితే నీ కాలు బాగుపడుతుంది. గోవిందరాజులు కాలు రాదన్నాడుగా. నే చెబుతున్నాగా, నీ కాలు వస్తుంది. ఎలా వస్తుంది? ఆపరేషన్ చేస్తే. ఎవరు చేస్తారు? మీకెవరైనా పెద్ద డాక్టర్ తెలిస్తే చెప్పండి. తెలుసు, నేనే ఆపరేషన్ చేస్తాను. ఈ మనిషి వాలకం చూస్తే అదోలా ఉన్నాడు. ఇతను ఆపరేషన్ చేయడం ఏమిటి? చూస్తుంటే ఆయన నాకు సాయిబాబా లాగా కనిపిస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదు, ఎంతమందికి చూపించలేదు. ఏ పుట్టలో ఏ పావుందో. మన అదృష్టం బాగుంటే వాడు లేచి తిరుగుతాడేమో. ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం పూర్ణ.
నేడే చూడండి గుడివాడ గంగామహల్లో ఉదయం ఆట మాత్రమే. డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహాని, దర్శకత్వం శాంతారాం. తప్పక చూడండి గుడివాడ గంగామహల్లో. ఏం కావాలి సార్? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? సంగీతం బాగుంది. ఇది నా ప్రాణం సార్. మీకేం కావాలి సార్? ఆ, నాకు కుట్టే దారం దొరుకుతుందా? దొరుకుతుంది, అన్ని రకాలు ఉన్నాయి సార్. ఇది చూడండి సార్, మంచి క్వాలిటీ సార్, లేటెస్ట్ కలర్ సార్. మీకు ఏ కలర్ కావాలో అన్ని దొరుకుతాయి సార్. చూడండి, ఇది చూడండి సార్, చూడండి సార్, ఇది మంచి ట్వైన్. ఇది 4 రూపాయలు సార్. 4 రూపాయలు. ఓ, వద్దులే. సార్ 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 ఆగండి సార్. తీసుకోండి సార్. నా చేత్తో ఏ వస్తువు ఇచ్చినా అనుకున్న పని విజయవంతం అవుతుంది సార్. నీ పేరు? జ్యోతి. జ్యోతి బాగుందా సార్? బాగుంది. జ్యోతి. స్టాక్ లేదన్నాడు రంగమ్మ నాతో. ముందే డబ్బులు కట్టాలేమో. డబ్బులు కట్టానుగా. జ్యోతి, నేను తీసుకుని లోపల పెట్టు. ఇగో, ఏమిటిది? చేతుల శక్తి లేదా? ఎక్కడో ఆలోచన. వదిలేండి, నేను తీసుకుంటాను. అవన్నీ తీసుకురా. ఆపరేషన్ పూర్తయింది. బాబు నిద్రపోతున్నాడు. వెళ్ళి చూడండి. కిందకి దిగు, కాలు కింద పెట్టు. కాలు మీద నుంచి జాగ్రత్త. నడు నడు నడు. మీరు పెట్టుకోవద్దు. లేదు, పర్లేదు. లే లే లే. ఆ కాలు మీద నిలబడ, నెమ్మదిగా. అది అలాగే. రా రా. అమ్మా, మీరు అలవాండి. రా, అలాగే ముందుకు రా రా. బాగా రా. ఇంకో అడుగు రా. ఆ గులాబీ పువ్వు కోసి అమ్మకి బాగా రా. Hey, బాబు! బాబాయ్ గారు, మన సీరు కాలు వచ్చేసింది. బాబు, సీరు
అయ్యా ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేరు బాబు. రండి రండి బాబు, రండి రండి. ఇదిగో డబ్బు, నగలు బాబు, ఇవన్నీ నీకే, ఇవన్నీ నీకే బాబు. నాకు 200 ఎకరాల పొలం ఉంది, అదంతా నీకే, నీకే రాసిస్తాను బాబు. తీసుకో బాబు, ఇవన్నీ నీకే బాబు, తీసుకో. నాకు లేక లేక కలిగిన సంతానం, నా బిడ్డయ్య నాకు 1 కోటి రూపాయల ఆస్తి బాబు. చిన్నప్పుడు వీడు గంతులేస్తూ ఆడుకుంటుంటే చూసిన వాళ్ళంతా బాపయ్య కొడుక్కి భూమి మీద కాలు నిలవదరా అంటుండేవారు. నిజంగా నిలవకుండానే పోయిందనుకున్నాను. నేను ఏమిచ్చినా నీ రుణం తీరదు బాబు. చిన్న కానుక బాబు, తీసుకో బాబు, తీసుకో బాబు. అమ్మా, మీ ఆయన ధర్మరాజు. అన్నపూర్ణమ్మ, ఆకలిగా ఉందమ్మా, కాస్త అన్నం పెడతావా? రండి బాబు.